హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన మాతృభాష అయిన తెలుగు దినోత్సవాన్ని అయితే ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ మా స్కూల్లో నా 2 క్లాసెస్ అంటే 2nd, 5th క్లాస్ పిల్లలకి ఇట్లా చేసింది టీఎల్ఎం అంతా కూడా టీఎల్ఎం మేళా లాగా ఎగ్జిబిట్ చేసినానండి. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా వర్ణమాల ఇక్కడ ఒక క్యాట్ లాగా చేసినానండి, వర్ణమాల అన్నీ కూడా వచ్చేటట్లు. నెక్స్ట్ ఇక్కడ అక్షరాల గౌను. సో ఇక్కడ అలా అనేది ఆర్డర్గా కాకుండా మనం జంబ్లింగ్గా అంటే ఎట్లా ఇచ్చినా కూడా పిల్లలు ఐడెంటిఫై చేసేటట్లు అక్షరాల గౌన్ తయారు చేసినాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఊరికే అయితే గిన అంటే మామూలు చార్ట్తో అయితే పోతాయని చెప్పి ఇక్కడ స్టాండర్డ్గా మనకి కార్డ్బోర్డ్ వెనకలు కట్ చేసి ఇట్లా స్టిక్ చేసినాం అనుకోండి, మనం ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ పిల్లలు తీసుకుంటారు. అలాగే మనం ఎన్ని పదాలు కావాల్సింటే అన్ని పదాలు ఈ అక్షరాలతోనే మనం పిల్లలతోనే తయారు చేయించండి. సరళ పదాలు ఇక్కడ చూడండి, అర, ఓడ, తల, ఇట్లా టోటల్ మనం ఫస్ట్ క్లాస్లో ఉండే బుక్స్లో ఉండే పదాలన్నీ కూడా ఇక్కడే ఓన్లీ ఈ ఐస్ క్రీమ్ స్టిక్ ఈ టీఎల్ఎంతో మాత్రమే మనము ఎగ్జిబిట్ చేసేయచ్చు. అంటే పిల్లలతో మనం ఎన్నన్నా కూడా నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది వర్డ్స్ అనేది ప్రిపేర్ చేయించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇవి ఇక్కడ సరళ పదాలు నేర్చుకున్న తర్వాత ఇక్కడ చీటీలు ఆట ఆడటం పిల్లలకి ఇంట్రెస్ట్ కదా, అలా చీటీలన్నీ కూడా రాసి ఇక్కడ బాక్స్లో వేసినామనుకోండి, నో బ్యాగ్ డే రోజు చీటీలు తీసుకొని ఆడతారు, నెక్స్ట్ చదువుతారు. నెక్స్ట్ ఇక్కడ హ్రస్వాలు, దీర్ఘాలు అంటే వర్ణమాల లో ఉండే అక్షరాలన్నింటినీ డివైడ్ చేస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీఎల్ఎం అయితే పెట్టినానండి. నెక్స్ట్ హ్రస్వాలు, దీర్ఘాలు, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. సో ఇవి మనం చెప్పడం కంటే కూడా ఎప్పుడు కూడా పిల్లలకి విజిబుల్గా ఉంటే గిన పిల్లల మైండ్లో ఫిక్స్ అయిపోతాయనే ఉద్దేశంతో అవి చేసినాను. నెక్స్ట్ ఇక్కడ గుణింతాల గుర్తులు. సో గుణింతాల గుర్తులు అనేది ఇది ఒక టీఎల్ఎం చేసినాను. ఇక్కడ చూడండి సరళ పదాలు, ఇక్కడ ఒక బర్డ్ ఉంటుంది, బర్డ్కి ఒక ఫ్రూట్ వేలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్రూట్ని మనం ఇట్లా మూవ్ చేసినాం అనుకోండి, పదాలన్నీ కూడా పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఈజీగా చదువుతారు. అంటే మనకి ఇది వర్కింగ్ మోడల్ కింద పిల్లలు మూవ్ చేస్తూ చదివితే బాగా ఇంట్రెస్టింగ్గా యాంగ్జైటీగా అయితే చూపుతారు చదవడానికి. సో ఇదైతే బాగా యూజ్ అవుతుందండి పిల్లలకి. నో బ్యాగ్ డే రోజు ఇట్లాంటి యాక్టివిటీస్ చేసినామనుకోండి, మనం మల్టీ క్లాసెస్ తీసుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనము ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి మధ్యలో వీల్ ఉంటుంది కదా, వీల్ మూవ్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ ఉండే దాదాపు 7 to 8 మనం ఎన్ని వీలు ఉంటే అన్ని లెటర్స్ అయితే ఒకే టీఎల్ఎంలో చదవచ్చండి. ఇక్కడ చూడండి తెరువు, పరువు, బరువు, ఇట్లా చేసినాం అనుకోండి, మనం ఒక 10 ఫ్లవర్స్ అట్లా చేసినాం అనుకోండి. చెప్తున్నాను కదా, మల్టీ క్లాసెస్ తీసుకున్నప్పుడు కానీ పిల్లలకి రివిజన్ పర్పస్ కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్లో పిల్లలకి ఆ పక్కన పెడితే 0 పెడితే అమ్, కా పక్కన 0 పెడితే కమ్ అని చెప్తాం కదా. సో దాని గురించి ఒక వీల్ అయితే చేసినానండి. ఇక్కడ చూడండి టమ్, డమ్ అట్లా వీల్ మూవ్ చేస్తూ రొటేట్ చేస్తూ వాళ్ళు టోటల్ మనకు ఉండే హల్లులకు సంబంధించిన అన్నీ కూడా పక్కన 0 చేర్చి చదివితే ఏమవుతుంది అని ఇది ఒక్క టీఎల్ఎంలోనే వాళ్ళు చేస్తూ చదువుతారు కాబట్టి కన్ఫ్యూజ్ కారు. నెక్స్ట్ పద్యాల గురించి ఇక్కడ మనకి పాతకాలంలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కదండి. సో ఇక్కడ పద్యాలన్నీ కూడా ఇలా కార్డ్బోర్డ్స్ కట్ చేసి మనం వేసుకున్నాం అనుకోండి, తాళపత్ర గ్రంథాలు అనే కాన్సెప్ట్తో మనం పిల్లలు ఈజీగా ఇంట్రెస్టింగ్గా చదవడానికి ఇది ఒక యాక్టివిటీ అయితే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఉండే పద్యాలన్నీ కూడా సరిపోయేటట్లు ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఇది తాళపత్ర గ్రంథ పద్యాలు. నెక్స్ట్ ఇది ఒత్తుల చేప. సో ఇక్కడ మనకి పైన కా నుంచి బండిల వరకు హల్లులు ఉంటాయి, అలాగే ఇట్లా ఓపెన్ చేసినాం అనుకోండి లోపల సైడ్ మనకి ఒత్తులు ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి ఈ కాన్సెప్ట్ మనకి ఇది చూస్తేనే ఒత్తుల చేప అని ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వర్కింగ్ మోడల్ కాబట్టి టచ్ చేసి చూస్తే ఎప్పటికీ మర్చిపోరండి. నెక్స్ట్ సమాపక అసమాపక క్రియలు. సో సమాపక క్రియ, అసమాపక క్రియలు అంటే మనం చెప్పిన తర్వాత ఇలా ఎగ్జాంపుల్స్ మనము వేసినాం అనుకోండి, ఒక చిన్న కార్డ్బోర్డ్తో చేసినామంటే ఎప్పటికీ కూడా ఉండిపోతాయి. నెక్స్ట్ భాషా భాగాలు. సో భాషా భాగాలకు సంబంధించి పైన మనకి భాషా భాగం ఏది అనేది ఉంటుందండి, దాని లోపల డెఫినేషన్ ఉంటుంది. అలాగే ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తే ఆ భాషా భాగానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా పిల్లలకి మనము ఎంత చెప్పినా కూడా అప్పుడు విని మర్చిపోతారు కదా అనే కాన్సెప్ట్ కాకుండా ఇలా కొంచెం మనం టైం సేవ్ చేసుకొని పిల్లలకి ఇలా చేసి పెట్టినామనుకోండి, ఎప్పుడైనా మనం లీవ్ పెట్టినప్పుడు కావచ్చు, లేదంటే నో బ్యాగ్ డే రోజు కావచ్చు, ఇట్లా కనిపిస్తూ ఉంటే పిల్లలకి ఎప్పుడూ కూడా మర్చిపోరు, గుర్తుంటాయి అనే ఉద్దేశంతో ఇవైతే చేస్తున్నానండి. నెక్స్ట్ భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్ కాలం ఇట్లా కాలాలకు సంబంధించిన డెఫినేషన్ రాస్తున్నాను. కింద మనకి పాకెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెంటెన్స్ చదివిన తర్వాత పిల్లోడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనే కాన్సెప్ట్ కూడా పిల్లోనికి అర్థమవుతుంది. నెక్స్ట్ అక్కడ ఏదైతే మనకి లెటర్లో సెంటెన్స్ ఉందో ఆ లెటర్కి సంబంధించిన
పాకెట్లో అయితే దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క టీఎల్ఎంతో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిటికి సరిపోయేటట్లు వాడు పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పని, ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పని, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే పని అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాడండి. సో ఇక్కడ ఈ టీఎల్ఎంలో ఎప్పుడైతే పిల్లోనికి ఈ మూడిటి మీద ఒక అవగాహన వస్తుందో ఆ తర్వాత మనము నెక్స్ట్ ఏ టెన్స్ ఎట్లా అడిగినా కూడా పిల్లోడు కన్ఫ్యూజ్ అయితే కాడు. నెక్స్ట్ సేమ్ ఇది కూడా కాలాలకు సంబంధించిన టీఎల్ఎం అండి. కానీ ఇది చూసినప్పుడు జస్ట్ మనకి పిక్చర్స్ మాత్రమే ఉన్నాయనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉండే పిక్చర్లో టంగ్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు భూతకాలానికి సంబంధించిన పదాలు వస్తాయి, అలాగే వర్తమాన కాలానికి సంబంధించిన పదాలు, భవిష్యత్ కాలానికి సంబంధించిన పదాలు అయితే వస్తాయి. సో పిల్లోడు యాంగ్జైటీగా ఏముందో చూడాలా అనే ఇంట్రెస్ట్తో అయితే మనకి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇట్లా చేసినామనుకోండి పిల్లోడు అనేది ఏ కాలానికి సంబంధించిన వర్డ్ ఇది అని చెప్పి ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. మనకి ప్రైమరీ క్లాస్లో ఓన్లీ అండర్లైన్ చేసేటివి మాత్రమే ఉంటాయి కాబట్టి ఈజీగా పదే పదే చూస్తూ దాన్ని గుర్తుపెట్టుకునేకైతే పిల్లోడు ట్రై చేస్తాడండి. నెక్స్ట్ ఇదైతే గుణింతాల నెమలి. సో ఇక్కడ పైన మనకి నెమలి పింఛంలో ఓన్లీ గుణింతాల గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి కదా, అంటే తలకట్టు దీర్ఘము ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ నెమలికి ఉండే పింఛాన్ని ఇక్కడ ఒక్కటి ఓపెన్ చేసి చూసినాడు అనుకోండి అప్పుడు టోటల్ మనకి దీర్ఘంలో ఎన్ని పదాలు అయితే ఉంటాయో అన్ని పదాలు కూడా మనం ఒకే ఇక్కడ స్లిప్లో రాసుకున్నాం అనుకోండి పిల్లోనికి టోటల్ మనకి గుణింతాలకు సంబంధించిన పదాలన్నీ ఒకే టీఎల్ఎంలో దాదాపు 200 వర్డ్స్ వరకు కూడా మనం ఇక్కడ రాసినాము. సో ఒక్కొక్క గుణింతానికి సంబంధించిన పదాలు సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ అన్ని మిక్స్ చేసి చదవడానికి కానీ ఒకే టీఎల్ఎంలో దాదాపు మనకి 150 to 200 వర్డ్స్ వరకు కూడా చదవడానికైతే అవకాశం ఉంటుందండి. సో ఇది గుణింతాల నెమలి. నెక్స్ట్ మనకి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఉన్నాయి కదా. సో ఇవి కూడా మనము ఒకటి అంటే ఈజీగా ఒక చిన్న చార్ట్లో రాసి హ్యాంగ్ చేస్తున్నాం అనుకోండి ఎప్పుడు కూడా పిల్లలు చదువుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో కానీ మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వశ్చన్ మార్క్స్ అంటే క్వశ్చన్ మార్క్ అంటే ఏమి ఫుల్ స్టాప్ కామా ఉన్నాయి కదా వాటి డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ జానపద కళలు, బ్రహ్మక పదాలు, ముక్త పదగ్రస్తం అని మనకి ఉంది కదా. సో అది ఇంకొకటి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇట్లా మనము చార్ట్స్ అంటే దాంట్లో ఉండే గేయం ఇట్లా మనము రాసి హ్యాంగ్ చేస్తున్నాం అనుకోండి ఎప్పుడూ కూడా డైలీ ఓరగా రైమ్స్ చెప్పడంతో పాటు అక్కడ ఉండే వర్డ్స్ అనేది కూడా గుర్తిస్తారు. నెక్స్ట్ మనకి ఈజీగా ప్రిపేర్ కావడానికి కూడా పిల్లలు చదవడానికి కూడా 3rd, 4th, 5th పిల్లలకైతే ఆ గేమ్ అనేది సొంతంగా నేర్చుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఇవి 1st to 5th క్లాస్ పిల్లల వరకు రైమ్స్ అండి, కొన్ని అయితే పాడైపోయినాయి. సో ఇవన్నీ కూడా మనం ఇట్లా కొంచెం పైన హ్యాంగ్ చేస్తున్నాం అనుకోండి పెద్ద చార్ట్ కదా కిందకి విజిబుల్గా ఉండేటట్లా కొంచెం సైజు పెద్ద అక్షరాలతో రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ దీర్ఘం పదాలు, గుడి పదాలు, నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ గుడి దీర్ఘం కూడా ఉంది. అట్లా మనకి దీర్ఘం నుండి ఓత్వము, ఔత్వము, సున్నా వరకు కూడా పదాలు రాసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మనకి టెక్స్ట్ బుక్లో ఉండేది మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ చెప్పి ఇలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఇట్లా అంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ తెలుగులో కోసము ఇక్కడ వేదాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు ఇట్లా కొంచెము జనరల్ తెలుగుకు సంబంధించిన చార్ట్స్ అయితే ఇట్లా హ్యాంగ్ చేసినానండి. సో దీంట్లో ఉండే టీఎల్ఎం మీకు ఏదైనా కానీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ టీఎల్ఎం అయితే నేను మీకు ఈరోజు చూపించడం జరుగుతోంది. సో ఈ టీఎల్ఎం మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ టీఎల్ఎంకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.